నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తమిళనాడు డిఎంకే ప్రభుత్వంలోని నాయకులకు హిందూ మహిళలను విమర్శిస్తే మొగాళ్ళు అనిపించుకుంటారనిపిస్తుందేమో మొన్నటికి మొన్న ఒక ఆయన బొట్టు పెట్టుకోవద్దు హిందువులకు సంబంధించిన కంకణాలు వేసుకోవద్దు అని చెప్పాడు ఇప్పుడు మరొక ఆయన ఇంకో అడుగు ముందుకేసి నోరుంది కదా ఆ నోట్ నుంచి ఏదైనా మాట్లాడొచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడాడు కానీ నోరు అనేది మంచి మాటలకే అది కాకుండా మాట్లాడితే అది నోరు అనరు మురిక్కాలవ అంటారు అనే విషయం తెలుసుకోలేకపోయాడు ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడాల్సి వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి తమిళనాడు అటవీ శాఖ మంత్రి పొన్నుండ హిందూ మహిళలను ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు హిందూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనను ముఖ్యమంత్రి పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించాడు అయితే మంత్రిగా కొనసాగిస్తున్నారు ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళను పదవులన్నీ తీసేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కానీ కంటి తొడుపు చర్యగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి తీసేస్తే సరిపోద్దా మంత్రిగా అయితే ముందుకెళ్తాండు కదా ఆయన ఎంత దరిద్రంగా మాట్లాడాడంటే ఒక బహిరంగ కార్యక్రమంలో మహిళలు శైవులు వైష్ణవుల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో తమిళనాడు మంత్రి కె పొన్నూడిని శుక్రవారం అధికార ద్రవిడ మున్నేట్ర కగజం అంటే డిఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించింది రాజ్యసభ సభ్యుడు తిరుచి శివను ఆ పదవిలో పార్టీ అధినేత స్టాలిన్ నియమించారు తమిళనాడు అటవీ శాఖ మంత్రి సీనియర్ డిఎంకే నేత కె పొన్నుండి ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ హిందూ మతపరమైన బొట్టును శృంగారంతో ముడిపెట్టారు మహిళలు దయచేసి అపార్థం చేసుకోకండి ఒక వ్యక్తి ఒక వేశ్య వద్దకు వచ్చితే అతడు శైవుడా లేక వైష్ణవుడా అని ఆమె అడిగింది అతడికి అర్థం కాకపోవడంతో ఆమె స్పష్టత ఇచ్చింది అడ్డబొట్టు అంటే శైవ మతానికి సంబంధించిన వాడా లేదా నామం అంటే నిలువు బొట్టు ధరిస్తే వైష్ణవానికి సంబంధించిన వాడా అని తెలుస్తుందట ఆ వ్యక్తి శైవుడైతే పడుకునే పొజిషన్ వైష్ణవుడైతే లేచి నిలబడే పొజిషన్ ఉంటుందని ఆమె వివరించిందని జోక్ వేశాడు చెప్పు తీసుకొని కొట్టాలి నిజంగా చెప్పుల దండేసి ఊరేగించాలి ఇలాంటి వాళ్ళని బొట్టు విలువ తెలియని ఇంకొద్దు ఇంతకంటే ఘోరమైన మాటలు వస్తున్నాయి కానీ మాట్లాడకూడదు మనిషేనా వాడు మనిషేనా అమ్మ నాన్న అక్క చెల్లి పెళ్ళాం కూతురు ఇలా ఒక బంధాల మధ్య పెరిగినోడేనా వాడు వేసిన జోకును చూస్తుంటే వారు అని గౌరవించాలని కూడా అనిపించట్లేదు డిఎంకే మంత్రి పొన్నూడి వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి డిఎంకే ఎంపీ కనిమూలి కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి పొన్నుండి ప్రసంగం ఆమోదయోగ్యం కాదు ప్రసంగానికి కారణం ఏమైనప్పటికీ అలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు ఖండించదగినవని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ సింగర్ చిన్మయి శ్రీపాద తదితరులు ఘాటుగా విమర్శించారు డిఎంకే ప్రభుత్వంలోని అత్యంత సీనియర్ మంత్రుల్లో పొన్నూడి ఒకరు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 2023లో పొన్నుడిని ఆయన కుమారుడు కల్లకురిచి పార్లమెంట్ సభ్యుడు గౌతమ్ సింగమోని ఇంకా వారి కుటుంబ సభ్యులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రశ్నించింది ఈ కేసులో ఈడీ 14 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది మద్రాస్ హైకోర్టు 2023లో ఆయనను దోషిగా నిర్ధారించి 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది దీని ఫలితంగా ఆయన వెంటనే శాసనసభ్యుడిగా అనర్హత వేటు పడడంతో అప్పట్లో మంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది అయితే మార్చి 2024లో సుప్రీంకోర్టు శిక్షను నిలిపివేయడంతో స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఇలాంటి మాటలతో పదవి పోగొట్టుకున్నారు పొన్నుండి ఏ పదవి పోలే మంత్రి పదవి అంతే ఉంది పార్టీలో అట్లే ఉన్నాడు ఏదో కంటి తుడుపుగా ఆ జనరల్ సెక్రటరీ పదవిని తీసేసిండ్రు పొన్నుండి వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాల్వియా ఆగ్రహం వ్యక్తం చేశారు గత సంవత్సరం ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై దాడి చేసిన తర్వాత ఇప్పుడు హిందూ వ్యతిరేకతను నిందించి చర్యను ముందుకు తీసుకున్నారని ధ్వజమెత్తాడు పొన్నుడి ఒక వేశ్య ఒక వ్యక్తికి సంబంధించిన అసభ్యకరమైన కథను చెప్పారని అక్కడ అతను పవిత్ర హిందూ చిహ్నాలను అసభ్యకరమైన లైంగిక సూచనలకు తగ్గించాడని మండిపడ్డారు నిజంగా నాకు అది విన్నప్పుడు చెప్పు తీసుకొని కొట్టినా తప్పులేదనిపించింది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాను ఈ రోజు కూడా అడుగుతున్నాను ఆర్ వాయిస్ కుటుంబం చాలా 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 పెద్దది కావాలండి ఎందుకంటే నిజాలను నిర్భయంగా సమాజానికి ఉపయోగపడే విషయాలు ఈరోజు యావత్ దేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి దేశం మొత్తం మన ఛానల్ వెళ్ళాలి అంటే
ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ కూడా ఆ లెక్కనే పెరగాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ ప్రతి గ్రూప్స్లో షేర్ చేయండి, ప్రతి కంటెంట్ని లైక్ చేయండి. అలా చేయడం ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.